ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభను జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనితా యాదవ్ మబ్బు దేవనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు జీవకోనలో మబ్బు దేవనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సభకైతే మేము బయలుదేరాము. ముఖ్యంగా చూసినట్టయితే కూటమి ప్రభుత్వం మహిళలకు కానీ బీసీ వర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి ఏమేమి సంక్షేమం ఇచ్చారు ఏంటి అని మేము ఒక విజయోత్సవ సభ అయితే పెట్టుకున్నాము. దీనికి ముఖ్యంగా జీవకోన నుంచి పెద్ద ఎత్తున వార్డు నాయకులు కావచ్చు, కూటమి ప్రజలు కావచ్చు, నేను నాతో పాటు మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మబ్బు దేవనారాయణ రెడ్డి అంకుల్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సభకు బయలుదేరాము. టీడీపీ పార్టీ 2 సంవత్సరాల విజయోత్సవ సభ ఈరోజు మన తిరుపతిలో జరగడం, దాంట్లో మా జీవకోన్ నుంచి ఇంతమంది పాల్గొనడం చాలా ఇదిగా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు చంద్రబాబు గారు అనేసి, లోకేష్ బాబు గారు ఏం చేశారని చెప్పేసి ఇవాళ విజయోత్సవ సభలో ఆయన చెప్పబోతున్నారు. ప్రజలందరూ కూడా బాగా తెలుసు. కాబట్టి ఈ విజయోత్సవ సభని అందరూ కలుసుకొని విజయవంతం చేసి ఇంకొక 3 సంవత్సరాలు కూడా దీనికంటే మించి కూడా చేస్తారని మళ్ళొకసారి మేము చెప్పుకుంటూ, ఈ జీవోకోన్ నుంచి అన్నాని దగ్గర అయితే మేమైతేనేమో ఇక్కడ ఉన్న మా వార్డు ప్రెసిడెంట్లు, ప్రతి ఒక్కరు యూనిట్ ఇన్ఛార్జీలు, వార్డు సెక్రటరీలు అందరూ కలిసి ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు.